సంబంధించిన వివాదాలు తగ్గించి రైతులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూరీ సర్వే కార్యక్రమంలో రైతులు తప్పనిసరిగా పాల్గొని తమ భూములను రీసర్వే చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు, సరిహద్దు వివాదాలు తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూరీ సర్వే కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. మంగళవారం నాగలిగిద్ద మండలంలోని వల్లూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని భూముల సర్వేపై గ్రామ ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన 17 గ్రామాల్లో సమగ్ర భూరీ సర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ మరియు అటవీశాఖ అధికారుల సమన్వయంతో ఆధునిక రోవర్ సాంకేతికతను వినియోగించి వ్యవసాయ భూముల సర్వే నిర్వహించి భూముల ఖచ్చితమైన హద్దులను నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూములపై ఉన్న అనేక వివాదాలు తగ్గి రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. భూముల కొలతలు సరిగ్గా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో భూ రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములను సర్వే చేయించుకుంటే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అవినాష్ నాయక్, తహసీల్దార్, ఎంపీడీఓ, సర్పంచ్, గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు మీరు ఏమి దున్నుతున్నారు, దీంతో పాటు మీ సంతకము, చుట్టుపక్కల ఉన్న సర్వే నంబర్ వాళ్ళ సంతకాలు, పంచనామా ఇవన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎంత భూమి మీరు దున్నుతూ ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక మ్యాప్ కూడా రెడీ చేసి, ఈ లిస్ట్ మొత్తం రెడీ చేసి మేము ఈ గ్రామ పంచాయత్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది. ఇది పెట్టిన తర్వాత దీంతో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అంటే మాది కొలిసేటప్పుడు కరెక్ట్గా కొలవలేదు, మేము ఈ చెట్టు వరకు చూపిస్తే ఇంకా దగ్గరికి తీసుకున్నారు, సో తక్కువ వచ్చింది మాది, ఇట్లాంటివి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవి కూడా మీరు చెప్తే అవి కరెక్ట్ చేసి మనం ఫైనల్ నక్ష అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ నక్ష రిజల్ట్ తీసుకొని మనం రెవెన్యూ రికార్డులు కూడా మీకున్న పాస్బుక్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులు అనేవి కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో మనం చూసుకుంటే ఎవరైతే జాయింట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మీరు ఇప్పుడే సబ్ డివిజన్ చేయించుకుంటే మీరు ఫ్యూచర్లో అవి అమ్మటానికి వెళ్ళినా కూడా మీ భూధార ఏదైతే ఉంటుందో మీ పార్సల్ ల్యాండే మీరు అమ్ముకోవడానికి ఉంటుంది. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము, ఒకే సర్వే నంబర్లో అందరికీ ల్యాండ్ ఉంటుంది, కానీ ఎవరిది ఎటువైపు ఉంది అనేది అప్పుడప్పుడు కరెక్ట్గా చూపించలేదు. కానీ ఇప్పుడు ఈ సర్వే చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా ఒక్కొక్కల పార్సల్, ఎవరి పార్సల్ వాళ్ళకి భూధార ఐడి అనేది వస్తుంది. కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఏమీ గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మీరు కరెక్ట్గా మీ బౌండరీ ఎక్కడ వరకు ఉంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. మనం ఇంటికి ఎట్లయితే కాంపౌండ్ వాల్ లాంటివి పెట్టుకుంటామో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు ఉంది అని క్లారిటీ ఉంటుందో, అట్లే మన వ్యవసాయ భూమికి కూడా భూధార ఉంటే మీకు శాటిలైట్ ఇమేజరీతో పాటు ఆ మ్యాప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ చేసే సర్వేలో మీరందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనాలని కోరుతున్నాము. మీ సహకారం అవసరం మాకందరికీ కూడా. అండ్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ సర్వే టీం మీకు అందుబాటులో ఉంటారు. ఎంఆర్ఓ గారు కూడా మీకు ఉన్న డౌట్స్ ఏమైనా క్లియర్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు ఇందాక అడిగినట్టు ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే కట్టున్నారో మీరు తొందరగా కట్టి మిగతా బిల్లులు కూడా ఇప్పించుకోవాలని నేను కోరుతున్నాను. ఎవరైనా ఇంకా గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మీరు పంపించండి. ఒక 4-5 శాంక్షన్స్ ఏవైతే కావాలంటున్నారో అవి కూడా ఇప్పిస్తాము. అండ్ ఈజీఎస్లో ఏవైతే మీకు ఉపాధి హామీలో బిల్లులు రాలేదన్నారో ఎంపీడీ గారు మీకు చూసి ఆ 20-30 మందిది ఎవరిదైతే పోయిన సీజన్లో రాలేదన్నారో అది కూడా ఎంపీడీ గారు మీకు చెక్ చేసి చెప్తారు. వచ్చే ఎండాకాలంలో తాగునీటి సమస్య లేకుండా ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ గారు ఏమేమి చర్యలు తీసుకున్నారో తెలియజేశారు. నా విన్నపం ఏమంటే సర్పంచ్ గారు అలానే మీరందరూ కూడా ఎక్కడైనా మీకు ఇబ్బంది అయ్యేది ఉంది అనుకుంటే దగ్గరలో ఉన్న ఓపెన్ వెల్లు, బోర్డెల్లు కూడా రెడీ చేసి పెట్టుకోండి. మిషన్ భగీరథ నీళ్ళు మీకు ఎనివే అందిస్తాము, కానీ వేరే సోర్స్ అనేది కూడా మీరు చూసి పెట్టుకోండి. ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మా ఎంపీడీఓ ఆఫీస్లో మీరు సంప్రదించాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
ఈరోజు ఈ అవకాశం ఇచ్చి మీరు అందరూ కూడా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చేసిన ఎన్ని రికార్డులు ప్రతి గ్రామానికి ఉండాలి, కానీ ఈ 17 గ్రామాలకి జిల్లాలో లక్ష్య అనేది లేదు. దీనివల్ల ఇందాక మీరు చెప్పిన కొన్ని ఇష్యూస్, బాట ఎక్కడ ఉంది అనేది, రెండోది చెరువు శిఖం అనేది ఉందా లేదా, పక్కన అక్కడ ఎక్కడైతే బౌండరీ ఒక ఊరికి ఇంకొక ఊరికి ఉండాల్సిన శివారు కానీ బౌండరీ కానీ ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మనకి సర్వేలో వస్తూ ఉంటాయి. గ్రామానికి ఒక నక్ష ఉంటే గ్రామ కంఠం ఎక్కడ ఉంది, గ్రామ కంఠంలో ఇల్లులు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము నక్షాలు చూపించడానికి ఉంటాయి. ఇప్పుడు ఈ సర్వే మనం ఏదైతే చేస్తున్నామో లేటెస్ట్ టెక్నాలజీ రోవర్ వాడి మనం చేస్తున్నాము. ఒకప్పుడు మీరు కూడా చూసి ఉంటారు, సర్వే చేయించుకోవాలంటే గోల్స్ కట్ చైన్ వాడి వాళ్ళు చైన్ సిస్టమ్ ద్వారా చేసేవాళ్ళు. అది కరెక్ట్గా వచ్చేది కాదు, అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కూడా వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మనం రోవర్ టెక్నాలజీతో ఏదైతే చేస్తున్నామో ప్రతి ఇంచు ఒక్కొక్క అంగుళంకి కూడా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. కానీ ఈ సర్వే మేము చేయాలి అంటే మీ హద్దులు మీరు ఎక్కడైతే పొలము దున్నుతూ ఉన్నారో మీ హద్దులు మీరు చూపిస్తేనే మాకు రికార్డులోకి మేము రాసుకోవడానికి అవ్వదు. మా టీమ్స్ ఊరికి వచ్చి సర్వే చేసినప్పుడు మీకు చెప్తాం కూడా ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు ఏ రోజు సర్వే చేస్తాము అని. ఇది మొత్తం కూడా ఏదో 2 రోజుల్లో మేము చేసి ముగించే ప్రాసెస్ కాదు, దాదాపు 1 నెల మొత్తం ఈ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ నెలలో ఏ సర్వే నంబర్స్ ఏ రోజు చేస్తారో మీకు ముందే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాం. కాబట్టి ఆ సర్వే నంబర్స్లో కల్టివేట్ చేస్తున్న రైతులు అందుబాటులో ఉండి ముందుకు వచ్చి మీరు అందరూ కూడా మీ హద్దులు మీరు చూపించాల్సిందిగా కోరుతున్నాము. వచ్చి మీకు చాలా సార్లు కంప్లైంట్ తీసుకొని వస్తారు, సబ్ కలెక్టర్ ఆఫీస్ కి. సర్వే పెట్టి 6 నెలలైంది, ఎవరు రావట్లేదు, సర్వే చేయట్లేదు అని. ఇప్పుడు మొత్తం సర్వేయర్స్ ఒక టీమ్ లాగా ఫామ్ చేసి మీ ప్రతి ఇంచ్ ఆఫ్ మీ ల్యాండ్ ని కొలవడానికి వస్తున్నారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మనం అందరం యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి కబ్జాలో ఉదాహరణకి 45 సర్వే నెంబర్ లో మనకి కబ్జా ఉంటుంది, మనకి రికార్డ్ ఏమో 46 46లో ఉంటుంది. మనకి ఎప్పుడు తెలియదు, ఎప్పటి నుంచో మనం ఇదే కరెక్ట్ అనుకుని వెళ్తున్నాం. తీరా అమ్మడానికి వెళ్ళినప్పుడు, పావుతీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ రికార్డు కి ఫీల్డ్ మ్యాచ్ అవ్వట్లేదు, చేయడానికి కుదరదు అని చెప్తుంటారు. సో మరి అట్లాంటి సమస్యలకి ఎవరు సొల్యూషన్ ఇవ్వాలి? ఇప్పుడు ఈ రీసర్వే జరిగేది మనకు అలాంటి చాలా భూ సమస్యలకి, వివాదాలకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇది ఒక మనిషికి సంబంధించిన ఫీల్డ్ గురించి కాదు, మొత్తం ఊరు బాగోగుల కోసం. ఇంతకుముందు మనకి సర్వే జరిగింది 100 ఏళ్ల క్రితం సర్వే చేసి ఒక మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్ బేసిస్ మీద మనం ఇప్పటిదాకా కూడా భూ సమస్యలను తీర్చుకోవడానికి వాడుకుంటున్నాం. కానీ మనం కొత్త మ్యాప్ కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి 100 ఏళ్ల క్రితం 10 సర్వే నెంబర్ లో 50 ఎకరాలు ఉంది, ఒకటే వ్యక్తి పట్టుకొని ఉన్నాడు ఆ భూమి అంతా. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత 10 సర్వే నెంబర్ లో 30 మంది వచ్చారు, ఒక్కొక్కరికి 1 ఎకరమో 1/2 ఎకరమో 1 గుంట, ఇదంతా భూమిలు అయినాయి సబ్ డివిజన్స్. మరి అట్లా అయినాయి, కానీ వాళ్ళ హద్దులు మనకు తెలియదు, ఎక్కడ కూడా లేదు. ఇప్పటికి కూడా మన గ్రామ నక్షలో ఆ 10 సర్వే నెంబర్ యొక్క హద్దులే ఉంటాయి, అంతేగాని 10/1, 10/10 ఇట్లా చిన్న చిన్న సబ్ డివిజన్ అంటే ఒక్కొక్క మనిషి యొక్క దున్నుతున్న భూమి ఎక్కడ కూడా చూపించడం జరగలేదు. ఇప్పుడు మనం రీసర్వే చేసుకొని ప్రతి ఒక్కరు దున్నుతున్న భూమిని ఏడీ గారు చెప్పినట్టు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి హద్దులు తీసి మీకు ఆ హద్దులు డీటెయిల్స్ ఇస్తాం. మీరు ఇప్పుడు